రైట్గా వైకాపా సీనియర్ నేత వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మీద ఆ పార్టీ అధిష్టానం వేటు వేసింది. ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే దువ్వాడ శ్రీనివాస్ ప్రస్తుతం ఆయన భార్య పిల్లలకు దూరంగా ఆయన ప్రేయస్ అయినటువంటి దివ్యల మాధురితోటి ఆయన ప్రస్తుతం ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దివ్యల మాధురితో కలిసి ఆయన సహజీవనం కూడా చేస్తున్నట్లయితే తెలుస్తూ ఉంది. అయితే దివ్యల మాధురితో కలిసి దువ్వాడ శ్రీనివాస్ అనేక చర్చా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ ఉన్నారు. దానివలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టత మసకబారుతుందనేటువంటి ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దువ్వాడ శ్రీనివాస్ మీద వేటు వేసినట్టు తెలుస్తోంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఒక లెటర్ రిలీజ్ చేసింది. ఒకసారి ఆ లెటర్ చూద్దాం. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏదైతే అధికారికంగా రిలీజ్ చేసిన లెటర్ ఉందో వైసీపీ అఫీషియల్ ట్విట్టర్లో కూడా ఆ లెటర్ని పోస్ట్ చేశారు. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించినట్లు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ గారి ఆదేశాల ప్రకారం ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగిందని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్గా పోస్ట్ చేసింది. అదేవిధంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి ఒక లెటర్ను కూడా వారు ఇక్కడ పోస్ట్ చేశారు. ఇక్కడ మనం చాలా క్లియర్గా చూడొచ్చు, లెటర్ చూడొచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ తోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింబల్ తోటి ఒక లెటర్ అయితే మనం చూడొచ్చు. తాడేపల్లి ఏప్రిల్ 22, 2025 పత్రికా ప్రకటన. పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు శాసన మండలి సభ్యులు శ్రీ దువ్వాడ శ్రీనివాస్ గారిని పార్టీ నుండి సస్పెండ్ చేయడమైనది. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినట్లు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు పార్టీ అధ్యక్షుల వారు ఈ నిర్ణయం తీసుకోవడమైనది. పార్టీ కేంద్ర కార్యాలయం. కానీ ఇక్కడ ఎక్కడా కూడా ఎవరి సంతకం కూడా లేదు. ఈ లెటర్లో చాలా క్లియర్గా చూడొచ్చు. పార్టీ కేంద్ర కార్యాలయానికి సంబంధించి అధ్యక్షులు ఎవరు, అసలు ఎవరన్నా ఉన్నారా, ఉంటే మరి వారి సంతకం ఉండాలి. లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అఫీషియల్గా ఎక్కడా కూడా ఒక సిగ్నేచర్ తోటి తన పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్సీని సస్పెండ్ చేస్తున్నట్లయితే ఎక్కడ అధికారికంగా అయితే ప్రకటించలేదు. అయితే దీన్ని కుట్రకోణంగా చూడాలా, లేకపోతే నిజంగానే క్రమశిక్షణ కమిటీ యొక్క సిఫార్సు మీదకు తొలగించడం అనేది చూడాలా. నిజంగానే క్రమశిక్షణ కమిటీ యొక్క సిఫార్సు కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటే, అయితే గతంలో అప్పుడు ఎంపీగా ఉన్నటువంటి గోరంట్ల మాధవ్ గారి యొక్క వీడియో కాలు దేశవ్యాప్తంగా వైరల్ అయింది. భారతదేశానికి సంబంధించి ఒక ఎంపీ ఈ విధంగా న్యూడ్ కాల్ మాట్లాడారని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా సిగ్గుతో తలదించుకున్నారు. మరి ఆ రోజు ఎప్పుడు కూడా గోరంట్ల మాధవ్ గారి మీద ఇప్పటి వరకు వేటు వేసిన పరిస్థితే లేదు. ఎందుకంటే గోరంట్ల మాధవ్ ఆ ఎపిసోడ్ తర్వాత చాలా స్లో అయ్యారని చెప్పుకోవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కుటుంబానికైనా విధేయుడిగా ఉన్నాడు. అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఎవరైతే ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ ఉన్నారో అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి తీసుకెళ్తున్న నేపథ్యంలో అతన్ని వెంబడించి అతని మీద అటాక్ చేయటువంటి కార్యక్రమంలో అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. అయితే దువ్వాడ శ్రీనివాస్ మాత్రం మరి వైకాపా అధికారం కోల్పోయిన తర్వాత కూడా తన గళాన్ని రోజు రోజుకు పెంచుతూ వచ్చాడు. అఫ్కోర్స్ తన ప్రేయస్ అయినటువంటి దివ్యల మాధురితో కలిసి ఆయన హైదరాబాద్లో చట్టాపట్టాలు వేసుకుని తిరిగారు. అదేవిధంగా అన్ని ప్రముఖ టీవీ ఛానల్లో కూర్చొని వారిద్దరూ కూడా ఇంటర్వ్యూలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఒక పక్క తనకి ఒక భార్య ఉన్నారు, అదేవిధంగా 2 కుమార్తెలు ఉన్నారు. అందులో ఒక కుమార్తెకి వివాహం కూడా జరిగింది. మరి వారు బహిరంగంగానే మా తండ్రి మాకు కావాలి అని చెప్పేసి బహిరంగంగా ఏడ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కానీ ఆ రోజు ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా ఇన్వాల్వ్ అవ్వలేదు. ఆ పార్టీకి సంబంధించి ఎక్కడ కూడా క్రమశిక్షణ చర్యలంటూ ఎక్కడ కూడా డిస్కషన్ చేయలేదు. కానీ ఇప్పుడు ఎందుకు దువ్వాడ శ్రీనివాస్ మీద వేటేశారు? ఎన్నికలు అయిపోయి సంవత్సరం గడుస్తున్నా, ఎన్నికల తర్వాత ఒక నెల రోజుల తర్వాత జరిగినటువంటి ఎపిసోడ్కి సంవత్సరం తర్వాత తీసుకున్నటువంటి ఈ చర్యల వెనక ఖచ్చితంగా ఏదైనా కుట్రకోణం దాగి ఉండేటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే దువ్వాడ శ్రీనివాస్ 2 తెలుగు రాష్ట్రాల్లో మోస్ట్ పాపులర్గా ఆయన అయితే తయారయ్యాడు. అయితే అంతకుముందు ఆయన వైకాపా అధికారంలో ఉన్నప్పుడు వల్గర్ భాష వాడిన పరిస్థితి ఉంది, ఇష్టానుసారంగా దూషణలు చేసిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ మాత్రం ప్రభుత్వానికి సంబంధించినటువంటి లోపాలను ఎక్కడన్నా ఉంటే వాటిని ప్రశ్నిస్తూ ముందుకు వెళ్తా ఉన్నారు. అయితే తన వ్యక్తిగతమైనటువంటి అంశమైనటువంటి దివ్యల మాధురితోటి వ్యక్తిగతంగా వ్యవహారం నడుపుతున్నానని చెప్పేసి తానే చెప్పుకొచ్చారు. నా కుటుంబంలో అనేక వివాదాలు ఉన్నాయి, విభేదాలు ఉన్నాయి, కాబట్టి నేను నా ప్రేయసి మేము కలిసి బతకాలనుకున్నామని చెప్పేసి ఆవిడే చెప్పారు, ఈయన చెప్పారు. అయితే ఇదంతా జరిగి దాదాపు సంవత్సరం కావస్తున్నప్పటికీ కూడా ఇప్పుడెందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీల సిఫార్సు మేరకు పార్టీ అధ్యక్షుల వారి నిర్ణయం తీసుకోవడం ఏందని చెప్తున్నారు. అంటే ఈ క్రమశిక్షణ కమిటీ ఎన్నికలప్పుడు లేదా, ఎన్నికల ముందు లేదా? ఇదే క్రమశిక్షణ కమిటీ గోరంట్ల మాధవ్ గారు
మరి ఒక వీడియో కాల్లో అన్నీ విప్పి చూపించినప్పుడు ఈ క్రమశిక్షణ కమిటీ ఏమైంది? అదేవిధంగా అనేక మంది ఆ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు ఇష్టానుసారంగా మాట్లాడినప్పుడు క్రమశిక్షణ కమిటీ ఏమైంది? ఒక దళితుడిని చంపి తీసుకొని వచ్చి ఇంటి ముందు పడేసి వెళ్ళినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ ఏమైంది? అదేవిధంగా కొంతమంది ఆ ఇష్టానుసారంగా గతంలో మంత్రులు కూడా కొన్ని అభ్యంతరకర కాల్స్ మాట్లాడినప్పుడు బయటకు వచ్చినప్పుడు ఆ క్రమశిక్షణ కమిటీ ఏమైంది? సో వారికి లేని క్రమశిక్షణ కమిటీ దువ్వాడ శ్రీనివాస్ గారికి ఎందుకు వచ్చింది అనే దాని మీద కూడా రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఒక చర్చ జరుగుతూ ఉంది. సో మొత్తానికి దువ్వాడ శ్రీనివాస్ గారికి జరిగినటువంటి ఎపిసోడ్ ఏదైతే ఉందో ఇది నిజంగా బాధాకరమని అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు. సో మొత్తానికి ఆ కమిటీ చర్యలు తీసుకోవటం ఏదైతే ఉందో ఆ చర్యలు తీసుకోవచ్చు, తప్పులేదు. ఎందుకంటే తమ పార్టీ ఎమ్మెల్సీ ఈ విధంగా అయిపోవటం అనేది చాలా బాధాకరం అనేది వారికి అభిప్రాయం ఉండొచ్చు. కానీ అది ఎప్పుడు తీసుకోవాలో అప్పుడు తీసుకోకుండా సంవత్సరం తర్వాత, ఎపిసోడ్ జరిగిన సంవత్సరం తర్వాత వారు చర్యలు తీసుకోవటం ఏదైతే ఉందో అది నిజంగా ఆ పార్టీకి క్రమశిక్షణ కమిటీ ఉందా, లేకపోతే కావాలనే దువ్వాడ శ్రీనివాస్ ఎదుగుదలను తట్టుకోలేక వైకాపాలని కొంతమంది కావాలని చేయించారా? మరి ఇదే క్రమశిక్షణ కమిటీ ఎవరైతే గోరంట్ల మాధవ్ గారు ఉన్నారో బహిరంగంగా ఆయన ఒక వీడియో కాల్ చేస్తూ మాట్లాడుతూ బట్టలు విప్పేసి ఒక మహిళకి అసభ్యకరంగా మహిళతో ప్రవర్తించినటువంటి నేపథ్యంలో, మరి ఆ వీడియోలు బయటకు వచ్చిన నేపథ్యంలో ఇప్పటి వరకు ఎందుకు గోరంట్ల మాధవ్ గారి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదు? అదేవిధంగా తమ పార్టీలో కొంతమంది మంత్రులు ఇష్టానుసారంగా మహిళలతో వ్యవహరించినప్పుడు ఎందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదు? తమ పార్టీలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్సీ ఎవరైతే డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసినటువంటి ఎమ్మెల్సీ ఉన్నారో ఆయన్ని ఎందుకు ఇప్పటి వరకు ఎమ్మెల్సీగా సస్పెండ్ చేయలేదు, ఎమ్మెల్సీ నుంచి ఎందుకు రాజీనామా చేయించలేదు అనేటువంటి రకరకాల ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది.